అన్నా నాకు మొబైల్ వద్దులే కానీ నాకు ఒక బైక్ కొనుక్కోవాలి, దానికి సరిపోయేంత అమౌంట్ పంపిస్తావా ప్లీజ్. తమ్ముడు నువ్వు బైకే కదా కొనుక్కోవాల్సింది, ఆ విషయం పక్కన పెట్టేసి. దానికంటే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, ఆ స్టోరీ తర్వాత నీకు అర్థమైపోతుంది బైక్ కొనుక్కోవాలా లేదా వద్దా అని. ఏం తెలుసా, ఒక ఊర్లో ఒక చిన్న పిల్లగాడు ఉంటుండే. ఆ పిల్లగాడు ఏంటంటే చాలా తెలివైనడు. పిల్లగాడు చదువులో, ఆటల్లో, పాటల్లో అన్నిట్లో ఫస్ట్ ఉంటుండే. పిల్లగానికి దాంతో పాటు చాలా ఏతులు అనమాట. అరే మా ఫ్రెండ్స్ ముందు నేను ఎప్పుడు గొప్పోన్లా ఉండాలి, మా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు పొగుడుతూనే ఉండాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎప్పుడు పైసలు ఖర్చు పెడుతూనే ఉండేటోడు. దానికోసం తన పాకెట్ మనీ మొత్తం దానిపైనే స్పెండ్ చేసేటోడు. ఒక రోజు వచ్చేసింది, ఆ పాకెట్ మనీ కూడా సరిపోని స్టేజ్ వచ్చేసింది. అప్పుడు చాలా బాధపడుతున్నారు, నాకు పైసలు సరిపోతలేవని. తనని చూసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అన్న తనకి హెల్ప్ చేద్దామని చెప్పి ప్రతిసారి ఎంతో కొంత పైసలు ఇచ్చి హెల్ప్ చేస్తూనే ఉంటుండేటోడు. దానికి బదులుగా ఎప్పుడో ఒక్కసారి ఏదో చిన్న చిన్న పనులు చేపించుకుంటాడు. ఇది ఇట్లా లైఫ్ అనేది మంచిగా హ్యాపీగా సాగుతుంది, ఓకే పర్లేదు. కానీ ఒక రోజు ఏమైంది తెలుసా, సడన్ గా పోలీసులు వచ్చి ఆ చిన్న పిల్లగాని తీసుకెళ్లి అరెస్ట్ చేసారు. ఎందుకంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందని. అసలు పిల్లగానికి అసలు తనని ఎందుకు అరెస్ట్ చేసారో కూడా తెలియని స్టేజ్ లో ఉన్నాడు. కానీ ఆ ఇంటి పక్కన ఉన్న అన్న ఆ పిల్లగానికి ఉన్న ఆశను చూసి ఆ పిల్లగాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లోకి దించి తనని మోసం చేసిండు. దీంట్లోకే నువ్వు నేను తెలుసుకోవాల్సిన నీతేం తెలుసా, ప్రతి ఒక్కడు నీ నుంచి ఏమి ఆశించకుండా నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అలాంటిది ఒక 10 రూపాయలు ఇస్తున్నంటే వాళ్ళు నీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నానే అర్థం. ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వాళ్ళు నీకు పైసలు ఇస్తామన్నప్పుడు, అరే నేను వీళ్ళకి పైసలు ఇచ్చిన, వాళ్ళకి పైసలు ఇచ్చిన అని చెప్పినప్పుడు మనం గుడ్డిగా నమ్మకుండా వాళ్ళు ఎవరని మనకు పైసలు ఇవ్వడానికి, వాళ్ళేమన్నా మన అమ్మనా, నాన్ననా, అన్ననా, తమ్ముడా, చెల్లెనా, అక్కనా, బావనా, ఎవరని వాళ్ళు మనకు పైసలు ఇవ్వడానికి. అన్న కాదన్న వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు, అందుకే ఇలా హెల్ప్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. మాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయన్న, చిన్న చిన్న కోరికలను వాళ్ళు తీరుస్తున్నారు కదా, దాంట్లో తప్పేముంది అని అంటున్నారు కదా. అలాంటి చిన్న చిన్న కోరికలు కూడా మీ వాళ్ళు తీర్చలేకపోతున్నారా? మీ అమ్మ నాన్న కూడా అలాంటి చిన్న చిన్న కోరికలు కూడా నీవు తీర్చలేకపోతున్నారా? అలాంటి పరిస్థితిలో ఉన్నారా? మాకు చాలా చాలా పెద్ద పెద్ద రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అలాంటివి వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. దాంట్లో నీకు వచ్చిన బాధ ఏంది అన్న అని అంటున్నావు కదా. నీకు అంత పెద్ద పెద్ద రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు, అంత పెద్ద పెద్ద కోరికలు ఉన్నప్పుడు అవి నువ్వు తీర్చుకోవడానికి మీ అమ్మ నాన్న మీ వాళ్ళకు కూడా చెప్పట్లేదు అంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు అని అర్థం. ఆ తప్పుని సరిదిద్దడమే నా ప్రయత్నం, అంతే. చూడు తమ్ముడు, మనిషి అనేటోడు ఆశాజీవి. ఆ మనిషి ఉన్న ఆశను బేస్ చేసుకుని చాలా మంది అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని మోసం చేయడానికి ట్రై చేస్తుంటారు. ఆ మోసాన్ని ఆపడానికి మాత్రమే నా ప్రయత్నం, అంతే. నిజంగా మనీ అనేది ఇంపార్టెంటే, కానీ ఆ మనీ నువ్వు కష్టపడి సంపాదించిన రోజే నీ దగ్గర ఉంటుంది, అంతే. థ్యాంక్ యూ.